రైట్ ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్ష ప్రభావం మరోవైపు చలి తీవ్రత పెరగడంతో శ్రీవారి దర్శనానికి వెళ్లి వచ్చే భక్తులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే తిరుమలలో డ్యాములు పూర్తిగా నిండిపోయాయి. ఘాట్ రోడ్లలో వాహనదారులు నిదానంగా వెళ్లాల్సిందిగా టీటీడీ విజిలెన్స్ అధికారులు సూచించారు. రెండవ ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడుతూ ఉండటంతో టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. రైట్ ఇక భారీ వర్షాలతో టీటీడీ అధికారులు పలు సూచనలు చేశారు. భక్తులు తమ మార్గాలలో తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు చెప్పండి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఇప్పటికే డ్యాములు అలాగే చెరువులు కాలువలన్నీ పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎక్కడ కానీ రోడ్ల మీద నీళ్లు ప్రవహిస్తుంటే నీళ్ళలోకి దిగకని సాహసాలు చేయొద్దని చెప్పి పోలీసు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే కొన్ని ప్రాంతాలలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న ప్రాంతాలలో ఇప్పటికే పోలీసు సిబ్బందిని అక్కడ మోహరించి ప్రజలు ఎవరు కాలువల్లోకి అలాగే వంకల్లోకి దిగకుండా వాళ్ళని ఆపే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేపట్టారు. తిరుమల ఘాట్ రోడ్ లో సంబంధించి రెండో ఘాట్ రోడ్ లో ఒక అహిని సమీపంలో కొండరాయి విరిగిపడింది. టీటీడీ సిబ్బంది రోడ్డు అంటే వాహనదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వాహనాలను నిదానంగా ఘాట్ రోడ్ లో తీసుకెళ్లాలని చెప్పి చెప్తూ ఉన్న పరిస్థితి. మరోవైపు ఏదైతే వాహనాలు వేగంగా నడపకుండా జాగ్రత్తలు చేపట్టాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఎక్కడైనా సరే కొండ చర్యలు విరిగిపడిన వాటిని తక్షణం తొలగించేందుకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. జమీమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ హరిబాబు.